2025లో జీహెచ్ఎంసీ బాహుబలిలా విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. చుట్టుపక్కల ప్రాంతాల విలీనంతో మరింతగా విస్తరించింది. అయితే పరిస్థితులు మాత్రం 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న సందంగా తయారైంది. ఈ ఏడాది కొత్త మినిస్టర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ముందుకు వెళ్లింది. ఇక ఉప ఎన్నిక, కొన్ని ఫ్లైఓవర్ల ప్రారంభంతో జీహెచ్ఎంసీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ 2025లో కూడా నగరవాసులకు అనేక వసతులను అందించింది. ఈ ఏడాది ఏప్రిల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ గా కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇక నగరం పేరు చెప్తే ట్రాఫిక్ సమస్య గుర్తుకొస్తుంది. ఇలాంటి ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ ఏడాది చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన ఫ్లైఓవర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ ఫ్లైఓవర్ పనుల ఆలస్యం వల్ల ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. అయితే ఈ ఏడాది ఈ ఫ్లైఓవర్కి మోక్షం కలిగింది. ఆ తర్వాత అత్యంత రద్దీగా ఉండే కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు ఉండే ఫ్లైఓవర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫ్లైఓవర్కు పీజీఆర్ పేరును పెట్టింది ప్రభుత్వం. వీటితో పాటు ఓల్డ్ సిటీలో ఓ ఫ్లైఓవర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కేబీఆర్ పార్క్ దగ్గర చాలా ఏళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యలకు ఈ ఏడాది చెక్ పెట్టారు. ఆటోమేటిక్గా కార్ పార్కింగ్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది అక్కడ వాకర్స్ కి ఎంతో ఉపయోగకరంగా మారింది. మరోవైపు ఈ ఏడాది 117 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. జంట జలాశయాల నుంచి ఒకేసారి నీటిని కిందకి విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలంగా మారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, పూడిక తీయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఫుడ్ సేఫ్టీ తనిఖీలో భాగ్యనగరంలో ఫుడ్ ది బెస్ట్ కాదు అని నిరూపితమైంది. పెద్ద పెద్ద హోటల్స్ కూడా కనీస ప్రమాణాలు పాటించట్లేదని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలో బయటపడింది. ఈ ఏడాది కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదు. మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయడంలో మరోసారి జీహెచ్ఎంసీ విఫలమైంది. మరోవైపు ఈ ఏడాదే జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సమర్థవంతంగా నిర్వహించింది. జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ అయిన కర్ణన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికను సజావుగా నిర్వహించారు. ఇక ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక సంచలనంగా మారింది. అదే 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం. దీంతో జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులు 300 వార్డులుగా రూపాంతరం చెందాయి. దీనిపై చాలా మంది కోర్టుకు వెళ్లినా వాటిని కొట్టివేసింది కోర్టు. దీంతో వార్డుల విభజన అధికారికమైంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు జీహెచ్ఎంసీ తన పరిధిని పెంచుకుని దేశంలోనే అతిపెద్ద నగరంగా విస్తరించింది. సాధారణంగా తన పరిధిలో ఉన్న సమస్యలనే పట్టించుకోలేని జీహెచ్ఎంసీ ఇప్పుడు పెరిగిన మహానగరంలోని కొత్త సమస్యలతో ఎలా వేగుతుంది, ఎలాంటి పరిష్కారాలు చూపుతుంది అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మరోవైపు 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలోకి వెళ్లనుంది. మరి ఆ దిశగా అభివృద్ధి చెందుతుందా అంటే వేచి చూడాల్సిందే. వచ్చే ఏడాది రూపాంతరం చెందిన కొత్త జీహెచ్ఎంసీ ప్రజలకు ఏ స్థాయిలో సేవలందిస్తుందో చూడాలి. తెలంగాణ రవాణాలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. 2025 ఆ శాఖకు కలిసొచ్చింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు రోడ్డెక్కాయి. లాభాల్లోకి వచ్చిన డిపోల సంఖ్య పెరిగింది. ఆ శాఖ పనితీరు మెరుగుపడుతోంది. మరోవైపు కీలకమైన మహాలక్ష్మి పథకం అమలులో ఆర్టీసీది కీలక పాత్ర. 2025 ఆర్టీసీ జర్నీ సర్వత్రా ఆసక్తిదాయకం. ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ 2025లో దూకుడుగా ముందుకు వెళ్లింది. అనేక సంస్కరణలు చేపట్టింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు భద్రతా మాసాన్ని నిర్వహించారు. ఇక హైదరాబాద్లో రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో సీఎన్జీ, ఎల్పీజీ ఎలక్ట్రిక్ 3 చక్రాల ఆటోలకు అనుమతించారు. ఇందులో 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు, 10,000 సీఎన్జీ ఆటో రిక్షాలు, 10,000 ఎల్పీజీ ఆటో రిక్షాలు, 25,000 రెట్రోఫిట్ ఆటో రిక్షాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా ప్రవేశపెడుతున్నారు. రవాణా పరంగా 28% ఉన్న ప్రజా రవాణాను 70% పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇక ఆర్టీసీని మరింత విస్తృతపరచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాజధాని నుంచి గ్రామాల వరకు ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషిస్తోంది. ప్రజల నుంచి సలహాలు, సూచనల్ని స్వీకరిస్తోంది. హైదరాబాద్లో ఈ ఏడాది 373 కొత్త రూట్లలో బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి వల్ల రింగ్ రోడ్డు బయట ఉన్న దాదాపు 7 లక్షల మందికి రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీలో 97 డిపోలు ఉండగా ఈ ఏడాది లాభాల బాట పట్టిన డిపోల సంఖ్య పెరిగింది. ఇక ఈ ఏడాది ఆర్టీసీలో కొత్త నోటిఫికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది కొత్త బస్సులు వస్తుండటంతో నూతన రిక్రూట్మెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది 1,743 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా డ్రైవరు 1,000, శ్రామిక్కు సంబంధించి 743 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది దాదాపు 1,000కి పైగా కొత్త బస్సులు రోడ్డెక్కాయి.
ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవలే 65 ఎలక్ట్రిక్ బస్సులు నగరంలో రోడ్డెక్కాయి. ఇక కొత్తగా పెద్దపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారంలకు కొత్త డిపోలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్ల అభివృద్ధి ఈ ఏడాది పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికీ 810 ఈవీ బస్సులు హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లో నడుస్తున్నాయని, వచ్చే ఏడాది వీటి సంఖ్య మరింత పెరగనున్నాయి. ఇక ఈ ఏడాది బస్సుల బాధ్యతల్ని మహిళలకు ఇచ్చారు. సెర్ప్ మహిళా శక్తి కింద మండల మహిళా సంఘాలకు 152 బస్సులు ఆర్టీసీలో ఉండగా త్వరలోనే 448 బస్సులు మహిళా సమైక్య సంఘాల నుంచి రానున్నాయి. 2025లో ఆర్టీసీ కార్మికులకు మాత్రం నిరాశే మిగిలింది. ఓవైపు యూనియన్లు లేకపోవటం, మరోవైపు ప్రభుత్వంలో విలీనం చేయకపోవటం వారిని నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అంశాన్ని ప్రభుత్వాన్ని సీరియస్గా తీసుకోవట్లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది కార్మిక సంఘాలు సమ్మె నోటీసును కూడా ఇచ్చాయి. మళ్లీ ప్రభుత్వం హామీతో వెనకడుగు వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెండింగ్ డీఏలు కొద్దిగా చెల్లిస్తుండటం పట్ల కార్మికులు సంతృప్తిని వ్యక్తం చేస్తూనే మిగతావి కూడా క్లియర్ చేయాలని కోరుతున్నారు. వచ్చే ఏడాది ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు రవాణా శాఖ మంత్రి. రవాణా మంత్రి హామీతో పరిష్కారమవుతాయని కార్మికులు ఆశాభావం వ్యక్తం. హైదరాబాద్ మెట్రో రోడ్ల మధ్యలో నుంచి పిల్లర్లతో దూసుకువచ్చే రైలు గత 5 ఏళ్లుగా కొత్త మెట్రో రైలు రాకపోవటం ఈ ఏడాది వస్తుందని భావించిన వారికి నిరాశ మిగిలింది. డిపిఆర్లు కేంద్రానికి పంపించినా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరోవైపు పీపీపీ కాస్త ప్రభుత్వపరం కావటం ఈ ఏడాది మరో ముఖ్య ఘట్టం. 2025లో హైదరాబాద్ మెట్రో రైల్ జర్నీ సాగిన తీరు ఆసక్తికరం. నగర రవాణా వ్యవస్థలో హైదరాబాద్ మెట్రోది చాలా కీలక పాత్ర. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 2017లో మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభం కాగా 2020 నాటికి పూర్తిగా 69 కిలోమీటర్ల మెట్రో హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే 2025 సంవత్సరంలో మెట్రో 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. 2025లో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కి సంబంధించి డిపిఆర్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. వాటిని కేంద్రానికి సైతం పంపించారు. మెట్రో ఫేజ్ 2ను ఏ, బిగా విభజించారు. ఫేజ్ ఏలో నాగోల్, శంషాబాద్ మధ్య 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్, కోకాపేట్, నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్, చాంద్రాయనగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్, పటాన్చేరు మధ్య 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్, హయత్ నగర్ మధ్య 7.1 కిలోమీటర్ల మేర అంటే మొత్తం 76.4 కిలోమీటర్ల పొడవు మెట్రోకి గ్రీన్ సిగ్నల్ లభించింది. డిపిఆర్లు కూడా పూర్తయ్యాయి. ఫేజ్ 2బిలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ 24.5 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు అంటే మొత్తం 86.1 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఈ రెండింటిని కలిపి దాదాపు 53,000 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్టు డిపిఆర్లు పొందుపరిచారు. వీటిని కేంద్రానికి పంపించారు. కానీ అక్కడి నుంచి ఈ ఏడాది ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా మెట్రోలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. అయితే ఓల్డ్ సిటీ మెట్రో ఆస్తుల సేకరణకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతుండటం సానుకూల అంశంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ ఏడాది మెట్రోలో మరో సంచలనం ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రోని టేక్ ఓవర్ చేయటం. ప్రతిసారి ఎలాంటి అలగటం లేదా బెదిరించడం పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. మెట్రో నష్టాలను మేం భరించలేం, తప్పుకుంటామన్న ఎల్ఎన్టీతో స్వయంగా రేవంత్ మాట్లాడి తామే హైదరాబాద్ మెట్రోని తీసుకుంటామని స్పష్టం చేశారు. మెట్రోని స్వాధీనం చేసుకోవటానికి సంబంధించిన లీగల్ పనులు వేగంగా సాగుతున్నాయి. 2026 ఉగాది నాటికి ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రోని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకోబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి కూడా పంపించారు. ఇక ఈ ఏడాది మరో సంచలనమే జరిగింది మెట్రోలో. గత 15 ఏళ్లుగా మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని పక్కన పెట్టి కొత్త ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ను నియమించారు. ఎన్వీఎస్ రెడ్డిని పట్టణ రవాణా శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది హైదరాబాద్ మెట్రోలో పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నారు నగరవాసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల వివరాలను వివరిస్తూ సిపి సుధీర్ బాబు వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇండియాలోనే అతిపెద్ద కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్. ఈ కమిషనరేట్ పరిధిలో 2024లో 28,626 కేసులు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 33,040కి చేరింది. అంటే సుమారు 15.4% కేసుల నమోదు పెరిగింది. అయితే కేసులు పెరగడం అంటే నేరాలు పెరగడం మాత్రమే కాదని, ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని సిపి సుధీర్ బాబు అన్నారు. మొత్తం కేసులు 33,040 నమోదవగా
21,056 అంటే 78% పరిష్కరించామన్నారు. అందులో శిక్షణ పడిన శాతం 74%. మొత్తం నాన్ బెయిలబుల్ వారెంట్లు 4,121 అమలు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. Last year, this year, total 26,852 cases are reported. In that, 21,056 cases have been disposed of. That means 78% of cases have been cleared. They're disposed of. The investigation is completed. The justice is rendered to the victims. మహిళల భద్రతకు పెద్దపీట వేసిన రాచకొండ పోలీసులు అత్యాచారాలు, గృహహింస వంటి కేసులను తగ్గించగలిగారు. కాకపోతే చట్టపరమైన కారణాలతో పోక్సో ఇంకా కిడ్నాప్ కేసుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. మైనర్లు ఇష్టపూర్వకంగా వెళ్లిపోయినా కిడ్నాప్ కింద నమోదు చేయాల్సి రావటం వల్లే ఈ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన పోక్సో కేసులు పెరగడంపై ఆందోళన ఉంది. ప్రేమ వ్యవహారాలతో మైనర్లు వెళ్లిపోవటాన్ని కిడ్నాప్గా నమోదు చేస్తుండటం, స్నాచింగ్స్ ని దోపిడీలుగా రిజిస్టర్ చేయడంతో ఆ కేసులు పెరిగాయి. కమిషనరేట్లో 326 కేసులు నమోదు కాగా వీటిలో 184 కేసుల్లో స్నేహితులు, 37 కేసుల్లో కుటుంబీకులు, 35 కేసుల్లో ఇరుగు పొరుగు వారు నిందితులుగా ఉన్నారు. ఇంకా 70 కేసుల్లో ఇతరులు నిందితులను గుర్తించగా మిగతా 4 కేసులు తప్పుడు ఫిర్యాదుగా తేలాయని సిపి సుధీర్ బాబు అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై నేరాల్లో 4% పెరిగింది. మొత్తం పోక్సో కేసులు 1,224 నమోదయ్యాయి. మొత్తం హత్య కేసులు 73 నమోదయ్యాయి. 579 మంది కిడ్నాప్కి గురయ్యారని సిపి అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ స్మైల్ ద్వారా 3,550 మంది పిల్లలను రెస్క్యూ చేయగలిగామని సిపి అన్నారు. ఏదైనా నేరంపై సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఆ ప్రాంతానికి చేరుకునే సమయాన్ని రెస్పాన్స్ టైం అంటారు. రాచకొండ పోలీసుల సరాసరి సమయం 6 నిమిషాల 53 సెకండ్లుగా నమోదైంది. ఇలా ఏ కోణంలోనూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రాచకొండ కమిషనరేట్ నిలిచింది. వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన యాక్సిడెంట్ అనాలిసిస్ అండ్ ప్రివెన్షన్ టీం అధ్యయనంతో ఈ ఏడాది 103 పాక్స్ స్పాట్స్ ని గుర్తించారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దే చర్యల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గింది. ORR పై రోడ్డు ప్రమాదాలు పెరగటం పోలీసులకు సవాల్గా మారిందని సిపి అన్నారు. ఇక డ్రగ్స్ నిర్మూలనలో రాచకొండ పోలీసులు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఏకంగా 20 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని, ఇక రానున్న రోజుల్లో చర్యలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని సిపి మరోసారి తేల్చి చెప్పారు. మొత్తం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గేమింగ్ యాక్ట్ కింద 227 కేసులు బుక్ అయ్యాయి. 1,472 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 1,204 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. 39 బైకులు, 14 కార్లు స్వాధీనం. గేమింగ్ కేసులో 69,24,395 రూపాయల నగదు సీజ్ చేశామని సిపి అన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. చాలా మంది బెట్టింగ్ కు బానిసలై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశామన్నారు. కొన్ని కుటుంబాలు రోడ్డుపైన పడటం కూడా చూశాం. కాబట్టి ఇకపై ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదని, బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వాళ్లను కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి విచారిస్తున్న నేపథ్యంలో ఎవరూ కూడా బెట్టింగ్స్ కి బానిస కావద్దని సిపి విజ్ఞప్తి చేశారు. అక్రమంగా ఇసుక తరలింపుపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు సిపి సుధీర్ బాబు. మద్యం అక్రమ రవాణా కేసులో ఎక్సైజ్ చట్టం కింద 689 మంది నిందితులు అరెస్టు కాగా వారి నుంచి 6,824 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని సిపి అన్నారు. మనం ఈ సంవత్సరం ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండను తీర్చిదిద్దాం. దాంట్లో 4,121 ఎన్బిడబ్ల్యూస్ మనం ఎక్స్క్యూట్ చేయడం జరిగింది. విత్ దిస్ జీరో ఎన్బిడబ్ల్యూ ఉన్నటువంటి కమిషనరేట్ గా మనము గుర్తించడం జరిగింది. సైబర్ నేరాల విషయంలో అవగాహన పెరగటం వల్ల కేసులు 19% తగ్గుముఖం పట్టాయి. బాధితులకు సంబంధించి 40 కోట్ల రూపాయలను రీఫండ్ చేయగలిగామని సిపి అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య 8% పెరిగింది. హైస్పీడ్ కారిడార్ అయిన ORR పై ప్రమాదాలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ORR పై జరిగిన ప్రమాదాల్లో ఈ ఏడాది 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు పోలీసులు భారీగా జరిమానాలు, కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ను గుర్తించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను యాక్సిడెంట్ ప్రోన్ జోన్ గా గుర్తించి అక్కడ సైన్ బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, సరైన వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టారు. స్కూళ్లు, కాలేజీలు, జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ నిబంధనలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. పోలీసు వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, మహిళా అధికారులచే పెట్రోలింగ్ నిర్వహించడానికి VQT, AAPT సైకిల్ పెట్రోలింగ్ ని నిరంతరం అమలు చేయటం ప్రజల విశ్వాసాన్ని గణనీయంగా బలోపేతం చేశామన్నారు సిపి. పోక్సో ఇంకా అత్యాచార బాధితులకు కౌన్సిలింగ్ ఇంకా మద్దతు అందించడానికి WPS సరూర్ నగర్ లో భరోసా కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
1200 సీసీటీవీ కెమెరాలను అనుసంధానించే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించారు. సీనియర్ సిటిజన్ల కోసం హెల్ప్ లైన్, వాట్సాప్ నెంబర్లతో గోల్డెన్ కేర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రౌడీ షీటర్లను సామాజిక సేవ, ట్రాఫిక్ విధుల్లో భాగస్వాములను చేయడం ద్వారా ఒక సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. Women issues are very much concern for us. That's the reason we started new building for our Borosa Center with full-fledged professionals to address the needs of the women counseling and POCSO Act victims and all. We have been focusing on that. A new Borosa Center also recently DG sir ద్వారా inaugurate చేసుకోవడం జరిగింది. 2026లో విజిబుల్ పోలీసింగ్ ని మరింత పెంచి నేరరహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దుతామని సిపి సుధీర్ బాబు భరోసా ఇచ్చారు. ఇక మేడిపల్లిలో 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న విశాలమైన రాచకొండ కొత్త కమిషనరేట్ భవనాన్ని 2026 సంవత్సరంలో ప్రారంభిస్తామని సిపి సుధీర్ బాబు చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ప్రస్తుతం మొత్తం 5 జోన్లున్నాయి. మాదాపూర్, బాలానగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్ మొత్తం 5 జోన్లున్నాయి. శాంతి భద్రతల జోన్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ కోసం కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ జోన్లు పనిచేస్తున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2024తో పోల్చితే ఈ ఏడాది పెద్దగా మార్పు కనిపించట్లేదు. ఈ ఏడాది మొత్తం 37,243 కేసులు నమోదైనట్టు సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే హత్యలు, దోపిడీలు వంటి తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పట్టడం పోలీసుల నిఘాకు నిదర్శనంగా నిలిచింది. సాధారణ నేరాల్లో ప్రాపర్టీ అక్రమాలు 3%, మహిళలపై నేరాలు 1%, భౌతిక దాడులు 2% పెరిగాయని పక్కా ప్రణాళికతో శాంతి భద్రతల్ని అదుపులో ఉంచగలిగామని సిపి స్పష్టం చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ కారిడార్ పరిధి ఎక్కువగా ఉండటంతో పోలీసులకు సవాల్గా మారింది. గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది ఎక్కువగా డ్రగ్స్ దొరికాయి. అందులో ఐటీ ఉద్యోగస్తులే ఎక్కువగా ఉన్నారు. డ్రగ్స్ వినియోగించడంలోనూ, సరఫరా చేయటంలోనూ ఎక్కువగా ఐటీ ఉద్యోగస్తులే పోలీసులకు పట్టుబడుతున్నారు. మాదక ద్రవ్యాల విషయంలో రాజీ లేని పోరాటం కొనసాగుతోందని సిపి తెలిపారు. ఈ ఏడాది భారీగా నార్కోటిక్స్ కేసులు నమోదయ్యాయి. గంజాయి, కొకైన్ తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాలను అరెస్టు చేయటమే కాకుండా విదేశీ నేరగాళ్లపై కూడా పీడీ యాక్ట్ ప్రయోగించారు. దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని ఈ ఏడాది ధ్వంసం చేశామని సిపి అవినాష్ మహంతి తెలిపారు. తెలంగాణ మొత్తం ఇంక్లూడింగ్ సైబరాబాద్ లో కూడా చాలా ఎక్కువ విజిల్ డ్రగ్స్ పైన అయింది కాబట్టి ఆ పెద్ద కన్సైన్మెంట్స్ తీసుకురావడానికి కొంచెం కేర్ఫుల్ అవుతున్నారు. చిన్న కన్సైన్మెంట్స్ వస్తున్నాయి. సో దాని మీద వీఆర్ టేకింగ్ యాక్షన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్ సీజర్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ క్వాంటిటీ సీజ్డ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని, మొత్తంగా 15,706 కేసులు నమోదయ్యాయన్నారు. ట్రాఫిక్ ఫ్లో లెక్కగట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ఫ్లో పెరగటం వల్ల అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ పేరుతో రియల్ టైం ట్రాఫిక్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని అందుబాటులోకి తీసుకొచ్చి ట్రాఫిక్ ను తగ్గించేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సుమారు 172 మంది ట్రాఫిక్ మార్షల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చి పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా రద్దీని తగ్గించేందుకు కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సిపి వివరించారు. మహిళలపై నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావటం సానుకూల పరిణామమని, ఈ సంవత్సరం షీ టీమ్స్ తరపున 3,887 అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి 1,76,503 మందికి అవగాహన కల్పించామన్నారు. షీ టీమ్స్ కి 1,043 పిటిషన్లు అందాయన్నారు. 83 కేసులు బుక్ చేశామన్నారు. 2,964 పెట్టిన కేసులు బుక్ చేసి 3,322 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. షీ టీమ్స్ డేకా ఆపరేషన్లు కండక్ట్ చేసి 3,315 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఒక బాల్య వివాహాన్ని సైతం ఆపింది. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా సుమారు 2,298 మంది పిల్లలను రెస్క్యూ చేసి ఇందులో 2,193 మందిని తల్లిదండ్రులకు అప్పగించారు. 105 మందిని హోంకి తరలించారు. ఈ సంవత్సరం ఎకానమిక్ అఫెన్స్ వింగ్ లో 95 ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని, ఈ కేసుల్లో 111 మందిని అరెస్ట్ చేసి 26 కోట్ల డబ్బును ఫ్రీజ్ చేసి 11 కోట్ల ప్రాపర్టీని అటాచ్ చేశామని సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ 750 దగ్గర పర్మిషన్స్ తీసుకుంటే ఈ ఇయర్ ఐ థింక్ 900+ పర్మిషన్స్ తీసుకున్నారు. సో పబ్లిక్ కూడా ఈవెంట్స్ కోసం నేను చెప్పేది, సో పబ్లిక్ కూడా అలవాటు అవుతున్నారు అండ్ పర్మిషన్ సిస్టమేటిక్ గా తీసుకుంటున్నారు. ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల సైబర్ మోసాలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా బాధితుల నుంచి పోయిన సొత్తును రికవరీ చేయటంలో సైబరాబాద్ పోలీసులు రికార్డు సృష్టించారు. దాదాపు 36% కేసులో నగదును నిలిపివేయటం, తిరిగి బాధితులకు చేర్చడం జరిగింది. కాగా 1.5 లక్షల లోపు మోసాలకు స్థానిక పోలీస్ స్టేషన్లలోనే ఫిర్యాదు చేసే సౌలభ్యం బాధితులకు ఎంతో మేలు చేసిందని సిపి వివరించారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ఐటీ కారిడార్లో వర్క్ ఫ్రం హోం ఎత్తివేయటంతో వాహనాల రద్దీ పెరిగింది.
రోజుకు 20 నుంచి 24 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్న బ్లాక్ స్పాట్స్ గుర్తించే చర్యలు తీసుకోవటం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని సిపి పేర్కొన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు ఆయన వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ట్రాఫిక్ జరిమానాలు డబుల్ అయ్యాయి. ఈ ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానాల కొరడ జలిపించారు. సైబరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలు, దేశ విదేశీ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సేఫ్టీ కోసం సేఫ్ స్టే ప్రాజెక్టు ప్రారంభిస్తామని తెలిపారు. హైటెక్ సిటీ పరిసరాల్లో దాదాపు 4,000కు పైగా హాస్టల్స్ ఉన్నాయని, ఇప్పటికే 1000 హాస్టల్స్ ని పరిశీలించామన్నారు. కోలివింగ్ హాస్టల్స్ పైన కూడా ప్రత్యేక నిఘా ఉంటుందని, హాస్టల్ నిర్వాహకులు సేఫ్టీ పాటించాలని సూచించారు. ఆల్మోస్ట్ 1000 హాస్టల్స్ ఇప్పుడు వరకు ఆడిట్ చేశారు. ఏ హాస్టల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, కెమెరాస్ ఉందా, సెక్యూరిటీ గార్డ్ ఉందా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదు చేసి మనం అది ఒకటి SCSC మెంబర్ కంపెనీస్ అందరికీ ఆ డేటా ఇచ్చాం. సో వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా ఉండాలంటే సో దే కెన్ లుక్ అట్ దిస్ డేటా, అది దాన్ని చూసుకొని వాళ్ళు ఆ హాస్టల్స్ చూస్ చేసుకోవచ్చు. మొత్తం మీద సాంకేతికతను వాడుకుంటూ ప్రజల సహకారంతో వచ్చే ఏడాదిలో సైబరాబాద్ను మరింత సురక్షితంగా మారుస్తామని సిపి అవినాష్ మహంతి భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో 2024లో 35,944 FARలు నమోదు కాగా ఈ ఏడాది 30,690 నమోదైనట్లు నగర కమిషనర్ సజ్జనార్ తెలిపారు. 176 హత్యాయత్నం కేసులు, 166 కిడ్నాప్ కేసులు, 4,536 చీటింగ్ కేసులు, 405 అత్యాచార కేసులు, 119 కిడ్నాప్ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ ఏడాది నగర పరిధిలో 69 హత్యలు చోటు చేసుకున్నట్టు చెప్పారు. అలాగే 49,732 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2,679 యాక్సిడెంట్ కేసులు రిజిస్టర్ అయినట్టు చెప్పారు. గతంతో పోలిస్తే మహిళలపై 6%, చైల్డ్ అండ్ పోక్సో కేసులు 27% పెరిగాయని సజ్జనార్ స్పష్టం చేశారు. కంపేర్ టు లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటే 15% ఆఫ్ ద క్రైమ్ హ్యాస్ కమ్ డౌన్. అట్లానే మనము ఎన్ఫోర్స్మెంట్ లో ఈసారి మీరు అందరూ కూడా చూస్తుంటారు. గత కొన్ని నెలల నుంచి కూడా మనము చాలా అంటే చాలా మన ఎన్ఫోర్స్మెంట్ లో మనం పనిచేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అన్ని చోట్ల కూడా మనము ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాం అక్కడ మనము మన ఆపరేషన్ కవచ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, మన పెట్రోలింగ్ కావచ్చు, బ్లూ కోడ్స్ వాళ్ళు కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళందరూ కూడా బాగా పనిచేయడంతో చాలా అంటే చాలా క్రైమ్ తగ్గింది. మేజర్ క్రైమ్స్కి వస్తే ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా బాగా తగ్గింది. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి కూడా మనము దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ టైము 59,572 నుంచి ఈసారి 49,732కి తగ్గడం జరిగింది. సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు సిపి సజ్జనార్. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థంగా పనిచేస్తోందన్నారు. నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు మరిన్ని టీంలు ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది జోనల్ వారీగా నార్కోటిక్ టీంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ఈ ఏడాది 566 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరవాసులకు సిపి సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఫ్యామిలీతో ఉంటారా, జైల్లో ఉంటారా అనేది మీరే నిర్ణయించుకోవాలి అని హెచ్చరించారు. ప్రజల భద్రత, స్వేచ్ఛ కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని సజ్జనార్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకుని నేరాలను తగ్గించే విధంగా పనిచేస్తామని సజ్జనార్ తెలిపారు. వచ్చే ఏడాది కోసం ఒక లక్ష్యం పెట్టుకుని AI డ్రివెన్ పోలీసింగ్తో ముందుకు వెళ్తామని సిపి సజ్జనార్ అన్నారు.